ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు ఆహారంలో ప్రోటీన్ తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి అమ్మాయిలని చెప్తుంటాం. కానీ ప్రోటీన్ తింటే మసిల్ వస్తాయి, మసిల్స్ తో కొంచెం అబ్బాయిలాగా ఆకారం వచ్చేస్తుందని భయపడుతుంటారు. ఇది నిజం కాదు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మీరు జిమ్ చేసినా, యోగా ఏది చేసినా మీకు ఈ సమస్య రాదు. ఎందుకంటే అమ్మాయిల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అబ్బాయిలాగా ఉండవు. సో మీరు మసిల్ బిల్డ్ చేసినా లీన్ మసిల్ ఉంటుంది, అది చక్కగా స్కల్ప్టెడ్ మసిల్ ఉంటుంది. కాబట్టి ఆ లుక్ అనేది మీకు రాదు అన్లెస్ మీరు స్టీరాయిడ్స్ తీసుకుని మరి ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేస్తే తప్ప. మనం తినే ప్రోటీన్ లెవెల్స్ కి, మనకున్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ కి అంత మసిల్ మాస్ రాదు. సో ఖచ్చితంగా ప్రోటీన్ ఇంక్లూడ్ చేయండి. ప్రోటీన్ ఒక బిల్డింగ్ బ్లాక్. అంటే ప్రోటీన్ నుంచి చాలా మటుకు ఎంజైమ్స్ వస్తాయి, సెల్స్ వస్తాయి. ఏదైనా సెల్స్ చచ్చిపోతున్నాయి, డీజనరేట్ అవుతున్నాయి అంటే చక్కగా మంచి సెల్స్ వస్తాయి. అండంలో కూడా అండం క్వాలిటీ బాగుండాలంటే ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహారం. సో దీన్ని ఖచ్చితంగా మీ ఆహారంలో ఇంక్లూడ్ చేయండి.